బరాబర్ చెప్తున్నా, బల్ల గుద్ది చెప్తున్నా, బలంగా చెప్తున్నా. అవును, తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తే. జంకు బొంకు లేకుండా చెప్తున్నా అన్నట్టు చెప్పిండు కేటీఆర్. కొత్త పలుకు పేరుతోని ఏబిఎన్ రాధాకృష్ణ ఆత్మగౌరవము కేసీఆర్ సొత్తా అనే ఓ వార్త రాసిండు. తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్కే ఉంటుందా? కొంతమంది కూలీలను పెట్టి వార్తలు రాయిస్తున్నారు, సెంటిమెంట్ను రగలిస్తున్నారు అన్నట్టు ఆ వార్తలు రాసిండట. హాగో దాని మీద మాజీ మంత్రి కేటీఆర్, అవును బై, తెలంగాణ ఆత్మగౌరవం బరాబర్ కేసీఆర్ సొత్తే కాదంటారా? కేసీఆర్ ను ముట్టుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని కదిలించినట్టే, అస్తిత్వాన్ని ముట్టుకుంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొట్టినట్టే. కాదనే దమ్ము ధైర్యం ఎవరికున్నదో చెప్పుండ్రి అన్నట్టే ట్విట్టర్ గూట్లో రాసుకొచ్చిండు. అందుకే కదా ఫోన్ ట్యాపింగ్ పేరుతోని సిట్ పోలీసులు విచారణ చేస్తే తెలంగాణ జనం మొత్తం రోడ్ల మీదకి వచ్చింది. తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ అనుకున్నారు కాబట్టే కదా జనాలు జేజేలు కొట్టింది అన్నట్టు చెప్పిండు కేటీఆర్. ఇదే ముచ్చట మీద బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ అభిమానులు పండ్లు పటపట కొరుకుతున్నారు. మా లీడర్ను ఆత్మగౌరవం అనుకుంటా ఇంకింత ఎక్కువ అనుకుంటాం, అది అవునా కాదా అనే దానికి నువ్వేవలు అన్నట్టు కోపం ఎల్లగాక్కుతున్నారు. ఇంకో పక్క తెలంగాణ సోయితోని వార్తలు రాసేటోళ్ళు మామూలు కూలీలు అంటవా? మరి నువ్వు చేసేది కూలి పనేనా? నువ్వు ఎవల భజన చేస్తున్నదో తెలియదా? తెలంగాణకు అన్యాయం జరిగితే గొంతెత్తి మాట్లాడే మేం కాదు, ఆంధ్ర పాలకులు ఏం చేసినా ఆహా ఓహో అన్నట్టు వార్తలు రాస్తున్న నువ్వు కూలివి, అంతేగాని మేం కాదు అన్నట్టు ఇంకో రెండు మాటలు గట్టిగానే మాట్లాడుతున్నారు. నువ్వు ఎన్ని కొత్త పలుకులు రాసినా, తొలి పలుకులు రాసినా, చిలుక పలుకులు వలికినా ఎవరి కోసమో అందరికి తెలుసు. ఆ సోంటి నువ్వు మమ్ముల కూలి అంటవా అని గరమవుతున్నారు. ఏందో ఏమో గాని తొలి పాలకులు కొత్త పాలకులతోని లేని పాంచాదులు పుట్టిస్తున్నాడు రాధాకృష్ణ అంటుర్రు ఈ ముచ్చట్లు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు చెప్పాలే దావోస్ లో జరిగిన పెట్టుబడుల ఒప్పందాల లెక్క చెప్పాలి. పోయిన ఖర్చు ఎంత, తెచ్చిన మూట ముళ్ళెంత, రాకటెంత పోకటెంత, పోయిన బత్తం ఎంత, మొత్తం ఇప్పి వివరంగా చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి అని అడుగుతున్నారట తెలంగాణ పబ్లిక్. దావోస్కు పోయి ఆ కంపెనీలతోని మీటింగు, ఈ వ్యాపారులతో ఒప్పందాలని వార్తలు వచ్చినాయి కదా, ఆ వచ్చిన వార్తల ఫలితం ఏంటిదో చెప్పమని అంటుర్రు. అయ్యవల్ పట్నం పోతే పండో ఫలమో తీసుకొచ్చి పిల్లలను సంబరపెడతారు కదా. హాగో అట్లా బయట దేశాలకు పోయిన సీఎం రేవంత్ రెడ్డి సారు హార్వార్డ్ కెన్నడి స్కూల్లో చదువు ఒడగొట్టుకొని రాష్ట్రంలో అడుగు పెట్టింది కాబట్టి తెలంగాణ పబ్లిక్ సంబరపడే ఎసోంటి ముచ్చట తెచ్చిండో చెప్పాలి అని అంటుర్రు. నిజంగా పెట్టుబడులు వస్తాయా? వస్తాయి. ఎప్పుడు వస్తాయి? కొత్త కొత్త కంపెనీలు వస్తాయా? అట్లా వచ్చిన కంపెనీలల్లో మన పిల్లలకు కొలువులు దొరుకుతాయా అని ఎదురు చూస్తున్నారట జనాలు. పేపర్లల్లో టీవీలలో వచ్చినట్టు దండిగా పెట్టుబడులు వస్తే మంచిదే గాని ఒకవేళ రాకుంటే మాత్రం విమానం ఛార్జీలకు అక్కడ సీఎం సార్ ఉండే దానికి పెట్టిన ఖర్చులు దండుగా అవుతాయి అని అంటారు. పేరుకే పెట్టుబడులు వస్తున్నాయి అని అంటే మాత్రం తీర్థయాత్రలకు పోయి దేవుని చూడకుండా వచ్చినట్టు అవుతుంది. అదేదో పాట ఉంటది కదా, అందరి మొగుళ్ళు షెర్లకు పోయి చేపలు తెస్తా అంటే షెర్లకు పోయిన నా మొగుడు కప్పలు తెచ్చిండే అన్నట్టు అవుతుంది అని మాట్లాడుకుంటారట తెలంగాణ పబ్లిక్. మరి చూడాలి ఏ పాటి పెట్టుబడులు ఎప్పటి వరకు వస్తాయి అనేది ముందు ముందు తెలుస్తుంది.